హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి బ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ ములక్కాడ రెండు కాంబినేషన్లో అయితే పులుసు అయితే చేసామన్నమాట. సో ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ బటన్ రాగానే మీకు పక్కన హై పాయింట్స్ అనేవి కనిపిస్తే కనుక హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇలాగా 3 నుంచి 4 ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను 2 ములక్కాడలు ఇలాగ పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత 5 ఎగ్స్ అయితే ఉడికించి వాటికి పైన ఉన్న పొట్టు అయితే తీసేసి ఇలాగ ఘాట్లు పెట్టుకొని అయితే పెట్టేసుకున్నాను. తర్వాత 1 కప్పు టమాటోలు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ కడాయిలోకి కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ క్వాంటిటీ అనేది ఏం లేదు, ఎంత తగ్గట్టుగా ఉంటే అంత మనం కర్రీకి యూజ్ చేసినట్టుగా తీసుకోండి. అందులో కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఈ ఆవాలు మంచిగా చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిర్చి అయితే ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. మీరు ఈ ఆనియన్స్ అనేవి పేస్ట్గా చేసి కూడా వేసుకోండి. బట్ ఇవాళ నేను ఆనియన్స్ ఇలాగ కట్ చేసి మాత్రమే వేస్తున్నాను అనమాట. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెండు కాంబినేషన్లో ఎప్పుడూ ట్రై చేసి ఉండాలి కదా, ఈసారి ట్రై చేయండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలిపి మంచిగా వేయించండి. ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పసుపు, ఉప్పు వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కూడా ఈలోగా మగ్గిపోతాయి అన్నమాట. రెండింటిని ఇలాగా ఆయిల్లోనే కుక్ చేయండి. కొద్దిగా మగ్గాయి కదా, అప్పుడు మనం ముందుగానే తీసుకున్న ములక్కాడలు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసి బాగా ఒకసారి అయితే కలిపేసి కొంచెం సేపు ఆయిల్లోనే మగ్గించండి వీటిని కూడా. నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. మీరు కర్రీకి క్వాంటిటీ మీ ఇంట్లో సరిపడని ఎగ్స్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత నేను ఇలాగా ఘాట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఘాట్లు కాకుండా మీరు ఫస్ట్ ఆయిల్లో కూడా వాటిని ఫ్రై చేయొచ్చు. అలా కూడా తీసుకొని వేసేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులోకి మనం 1 కప్పు టమాటో తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా బాగా ఆయిల్లో మగ్గిపోవాలి. ఈ టొమాటోస్ మగ్గిపోయేలోపు మనకి ఈ ములక్కాడలు కూడా కొద్దిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలాగ మూత పెట్టేసి మగ్గించేసేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కొంచెం టమాటోలు మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. ఈ 2 వేసి బాగా కలిపేసేయండి. కారం అనేది కొంచెం సేపు ఆయిల్లోనే మగ్గనివ్వండి. అప్పుడు కలర్ అనేది బాగా వస్తుంది. అలాగే కారం పచ్చి స్మెల్ లేకుండా కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయినా సరే మగ్గించండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక గ్లాస్లో నేను హాఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందులోకి చింతపండు రసం యాడ్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ముందే చింతపండు వేయడం వల్ల కొంచెం వగరు వచ్చినట్టు అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం కొద్దిగా వాటర్ వేసి వీటిని బాగా ఉడికించేసుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత ఇందులోకి చింతపండు వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలాగ బాగా మంచిగా ఒకసారి మళ్ళీ అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఏంటి చింతపండు రసం వేయలేదు, అప్పుడే చింతపండు రసం గురించి చెప్పేసింది అనుకుంటున్నారా? కొంచెం సేపు ఆగండి, కొద్దిగా కాస్త ఉడకనివ్వండి. ఇలాగ ఉడికిన తర్వాత మనము చింతపండు రసం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు అనమాట. అందుకోసమని కొద్దిగా ఒక్కసారి పొంగు వస్తే సరిపోతుంది. అలా ఉడికించుకునేంత వరకు ఫస్ట్ మనం ఈ వాటర్లోనే వీటిని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసి
మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ఎగ్ లోపలికి కూడా వెళ్తుంది. ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు. నెక్స్ట్ మనకి ఇలా కర్రీ రెడీ అవుతుంది కదా, అప్పుడు ఇందులోకి కొద్దిగా మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు తీసుకొని అయితే వేసేసుకోవాలి. చూడండి, మనం ఎగ్స్, ములక్కాడ అన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాతనే మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఒక్కసారి ఉడికించేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. మనకి ఎగ్ ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.